సో ఇప్పుడు వచ్చేసి ఇది గంధం అండి. గంధం నేను నూరుతున్నాను. లేహము కొన్ని వాటర్ తీసుకున్నాను. ఇదేంటంటే అండి గంధము కొంచెము మన పసుపు తేనె కలిపి ఫేస్కి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఫేస్ ప్యాక్ యోదా కొన్ని వాటర్ తినానా. కొన్ని అంటే గ్లాసులో తెచ్చింది చూడు మా అమ్మాయి తెలివి. శ్రీరామచంద్ర ప్రభు. మనకి పూజా మందిరంలో దొరుకుతాయి కదండి చెక్క గంధం తెచ్చుకొని ఇలా చేసుకుంటే స్వచ్ఛమైన గంధం మనకి చక్కగా లభిస్తుంది. వేసేసి అది కూర పసుపు తెచ్చినవి. అవునా, చాలు చాలు సరిపోతుంది. చూసా అమ్మ లేహం ఎలా వస్తుంది. ఫేస్ మీద పింపుల్స్ మచ్చల్స్ అవి బాగా పోతాయి. యోదా ఫేస్ కడుక్కొచ్చుకోవాలన్నా. ఇదంతా తీసా చూపిస్తాలేండి. ఒక్క నిమిషం ఆగు, నేను వేసుకుంటా. ఆపేదమ్మా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చేసుకుంటే లేహం మంచిగా వచ్చావు పక్కన. నడు నొప్పి వస్తుందండి. ఇక మరి రేపు యోధాకి ఈవెంట్ ఉంది. ఫేస్ కొంచెం బ్రైట్గా అవ్వటం కోసం ఫేస్ ప్యాక్ లాగా కూడా ఉంటుంది. ఓపిక తెచ్చుకొని చేస్తాను. అమ్మా సో ఈ విధంగా లేహాన్ని తయారు చేసుకోవాలి. మా యోధ ఏమంటుంది సో తురమరా డాడీ అంటుంది. గంధాన్ని తురమంటుంది నా బిడ్డ. సరిపోద్ది ఇది. ఉక్కబోస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో తేనె వేసుకోవాలి. తేనె మస్తుంటే వెనక పక్క నుంచి పెట్టింది స్పూన్. పసుపు తేనె గంధం చక్కగా కలుపుకొని వీటిని బియ్యపిండి గంధం పసుపుతో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ముల్తానా మట్టి కూడా వేసుకోవచ్చు. కొన్ని ఉంటే అలాగా నాకు తెలిసినవి చెప్తున్నా అండి. ఫస్ట్ ఫేస్ మంచి కడుక్కొని ఎక్కడైనా పింపుల్స్ వల్ల మనకి స్మూత్గా పెట్టాలండి. ఎప్పుడైనా సరే బర్ర బర్ర రాయకూడదు. మీరు ముందు చూడండి, తర్వాత డిఫరెన్స్ చూడండి. పైకి చూడతారు, చాలా డిఫరెంట్ కనిపిస్తుంది. ఫేస్ చాలా మంచిగా అనిపిస్తుంది. పైకి చూడమ్మా. చిన్నపిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళకి మనకు కొన్ని పురాతనమైనవి కొన్ని నేర్పిస్తూ ఉంటే పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు చెప్పుకుంటారు.
ఇక్కడే ఊరికే చేయబెట్టి గెలుక్కుంటా ఉంటుంది ముక్కు ముక్కు. అక్కడ నల్లగైతా ఉంటుంది మా యోధకి. 4-5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి. ఇన్స్టాగ్రామ్లో చెప్తా రేపు. ఫస్ట్ పెట్టగానే కొంచెం చిమట అంటూ ఉంటుందండి. డోంట్ వరీ, కొందరికి చెప్తున్నా, ఇచ్చింగ్ ఉంటుంది కొంచెం. కొందరికి ఏదైనా పసుపు కానీ గంధం కానీ పడకపోతే పెట్టుకోకండి. కొందరికి గంధం కూడా పడదు, దురద వస్తూ ఉంటుంది కొందరికి, అంటే కురుపులు వస్తాయి. అది ఎలా తెలుస్తుంది? ఫంక్షన్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గంధం పూస్తారు కదా, అప్పుడు తెలిసిపోద్ది. కొందరికి అంటే ఫేస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కొందరివి, వాళ్ళకి అసలు ఏ ఐటమ్ ఏది పూసినా ఏది రాసినా కూడా కొందరు పడదు. అలాంటి వాళ్ళు ఫస్ట్ చేయి మీద పూసుకొని అక్కడ బాగా వర్కౌట్ అవుతుందో లేదో చూసి దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. మెయిన్ థింగ్. మా నాన్నగారు లేడు, తప్పించుకుని వెళ్ళిండు దొంగ. ఇక్కడ ఎక్కడైనా పింపుల్స్ బాగా ఉంటే ఆ చోట కూడా పెట్టండి. మచ్చలు ఏమైనా ఉన్నా, మచ్చల్లాగా అనిపించిన మంచి మీకు తర్వాత చూడండి ఫేస్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. కొంతమంది అంటారు పసుపు పెట్టకూడదు కదా, ముదురు మొహం అయిపోద్ది అంటారు. ఎప్పుడు కాదండి, వారానికి ఒకసారి అట్లా పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. మేము కూడా ఈ పసుపు అనేది స్వచ్ఛమైన పసుపు, మేము పసుపు కొమ్ములు తీసుకొని ఆడించి అది పట్టించిన పసుపు అన్నమాట. ఫేస్ నువ్వు అటు ఇటు కదిలించుకుని అలానే ఉంచుకుంటే ఫేస్ మంచిగా అవుతుంది. ఈ స్క్రీన్ షాట్ తీవా కొంచెం. ఓకే అండి, లేదా ఓకే అండి, 5 minutes తర్వాత మళ్ళీ చూపిస్తా, పర్లేదు ఏం కాదు. ఇదిగోండి చూడండి ఫేస్ ఎంత డిఫరెంట్గా వచ్చిందో. ఓకేనండి, అట్లా వారానికి 2 సార్లు పెట్టుకుంటే ఫేస్ చాలా బ్రైట్గా వస్తుంది అనమాట, న్యాచురల్గా బ్రైట్గా వస్తుంది. థ్యాంక్ యూ. రెండు కెమెరాలా? హలో అండి, నా చెప్పాను కదా నిన్న ఫేస్ అంతా ప్యాక్ వేసుకుంది. స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట, ఒక వాళ్ళు గెస్ట్గా వెళ్తుంది. చాలా సంతోషంగా ఉందండి. అంటే ఎంతోమంది పిల్లలు ఉన్న స్కూల్కి ఒక గెస్ట్ లాగా వెళ్ళడం అనేది కూడా చాలా అరుదైన గౌరవం. అది చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ గూడలు వస్తున్నాయండి, అందుకని నేనే వేస్తున్నాను. చిక్కు వచ్చిందా? మంచిగా వచ్చింది. యోధ హెడ్ బాత్ నీట్గా చేస్తుంది, అంటే బర్ర రుద్దుకోదు, రుద్దుకోవడం వల్ల చిక్కు పడుతుంది జుట్టు. రుద్దుకోకుండా ఒకే విధంగా స్ట్రైట్గా చేస్తుంది అనమాట. అలాగే మా బామ్మర్ది వాళ్ళ ఛానల్ని కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము హైదరాబాద్ వెళ్ళిపోతే ఇంకా మా ఇల్లు వాళ్ళకే అప్పచెప్పి వెళ్ళిపోతాం అన్నమాట. మేము హైదరాబాద్ వెళ్ళిపోతే మా ఇల్లు వాళ్ళకే అప్పచెప్పి వెళ్ళిపోతాము, మీకే రాసిచ్చిపోతాము. మామ చెప్పు, పర్ఫ్యూమ్ తీసుకో. ఇంకోటి ఉన్నాయి కదా యోదా వేరేవి. పర్ఫ్యూమ్స్, నీ పర్ఫ్యూమ్ తీసుకో మమ్మీ. ఓకే అండి, బయలుదేరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అది రాలేదు లేదు, దాదా టైం ఒకసారి చూడు. ఓకే, హ్యాపీ రిపబ్లిక్ డే. ఇవన్నీ ఎందుకు? నీ ఫోన్ తెచ్చుకో, నాకు తెలీదు. వెంకట గారు
వెంకట గారు బాగా తింటున్నారు, తొందరగా వెళ్ళాలన్న ఆలోచన లేదు. చూడండి బాగా తింటున్నారు అన్నారు.